హోంమంత్రి అనిత గారి గురించి తీసుకుంటే ఆవిడ ప్రతి సందర్భంలో కూడా ఎంత నీచంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మహిళల మీద అన్ని రకాలుగా ఆవిడ మాట్లాడుతూ ఉండే వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు అనిత గారిని పిలిచి విచారించి ఆవిడతో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి క్షమాపణ చెప్పించండి. తరువాత ఏ చర్యలైనా తీసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే నాయకులు, కార్యకర్తల వల్ల ఎంతో మంది మహిళలు వేధింపులకు గురవుతూ ఉన్నారు, అవమానాలు పడుతూ ఉన్నారు, ఎన్నో రకాలుగా మోసపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ముందు విచారణ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టించండి. తరువాత ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయండి. కానీ మీరు ఈ రోజు ఇంత దారుణంగా మీకిచ్చిన అవకాశాలని తప్పుదోవ పట్టిస్తూ మిస్యూజ్ చేస్తూ వ్యవహరించడం చాలా దారుణం. ఎప్పటికైనా మీ పవర్ ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఉన్న నాయకులు చేసిన తప్పుల్ని శిక్షించండి, వాళ్ళని విచారించండి అని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు స్టేట్ ఉమెన్ కమిషన్ దగ్గరికి మాజీ మంత్రివర్యులైన అమర్నాథ్ గారికి తోడుగా అండగా ఇంతమంది మహిళలు, రాష్ట్రంలో ఇంతమంది మహిళలు సపోర్ట్ గా వచ్చారు అంటే దానికి అర్థం ఈ రోజు అమర్నాథ్ గారు ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఒక డెమోక్రసీలోని రూలింగ్ పార్టీకి, అపోజిషన్ పార్టీకి ఎప్పుడూ ఉంటుంది క్వశ్చనింగ్, అండ్ దానికి ఆన్సర్ ఇవ్వడం కూడా కామన్ గా జరిగే పని. ఇది కొన్ని డెకేడ్స్ గా వస్తుంది. అయితే ఈరోజు మరీ ఇంత దారుణంగా ఎలక్షన్ ముందు సర్లే టీడీపీ ఆమె కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులైన కుటుంబ సభ్యుల్ని కూడా అసభ్యంగా మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడడం అన్నది అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్ట్ చేసే థింగ్ కూడా కాదు. అట్లాంటిది ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూడా కేవలం ప్రెస్ మీట్లకి ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాత్రమే ఆమె మాట్లాడుకుంటూ, అది కూడా అపోజిషన్ లోని ఉన్న వాళ్ళ మీద అండ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్యంగా మాట్లాడడం, దీన్ని ఖండిస్తూ ఎక్కడైనా ఒక పులి స్టాప్ వస్తుందేమో అని చేసి వెయిట్ చేసి ఎప్పటికీ రాని పరిస్థితిలో ఈరోజు మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారు ఒక కామెంట్ చేశారు. అయితే అది కూడా చేసిన వెంటనే ఈ 2 years కూడా ఏవైతే మాట్లాడారో అధికారం ఉంది కదా, లేకపోతే అధిష్టానం నుండి ఏదో మంచి ఒపీనియన్ వస్తుంది అని చెప్పి నోటికి ఏమొస్తే అది వాగుతూ వచ్చారు. ఫైనలీ రివర్స్ అయ్యేసరికి, ఒక మాట మళ్ళీ ఆమెను అడిగేసరికి, నేను దళితురాల్ని, దళితుని ఇలా అంటారా, దళిత మహిళని ఇలా అంటారా అని చెప్పి టీడీపీ నాయకుల చేత మాట్లాడిస్తా వస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్? దళితులైనా ఎవరైనా కూడా, రాష్ట్రంలో ఎవరైనా కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు మనల్ని చూసి మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. రాష్ట్రం అంతా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో దాదాపుగా అనేక పరిస్థితుల్లో, అనేక సందర్భాల్లో కూడా మహిళలు కూడా ఒక రకంగా హింసాకాండం జరుగుతుంది, అదేవిధంగా హత్యలు జరుగుతున్నాయి, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ గారికి, మీరు ఇప్పటి వరకు మీరు చైర్మన్ గా అయిన తర్వాత మహిళలకు ఎన్ని కేసుల పట్ల మీరు విచారణ జరిపారు? ఇప్పటి వరకు మీరు ఎంతమంది బాధితులకు మీరు అండగా ఉన్నారు కూడా మాకు తెలియపరచాలి. ఎందుకంటే ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ గారి మీద, ఆవిడ మేకప్ మీద మాట్లాడినటువంటి ఒక చిన్న వ్యాఖ్యల్ని పట్టుకొని ఈరోజు ఇంత రాజంతం చేస్తున్నారు కదా. మరి ఈరోజు ప్రాణం పోతుంది, మహిళలకు రక్షణ లేదు, మహిళలకి ఈ రోజున
ఈ రోజున మహిళల పట్ల ఎన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ఇవన్నీ కూడా మహిళా కమిషన్ కి కనిపించట్లేదని ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. నిజంగా సిగ్గుచేటుగా మనం వర్ణించుకోవాలి. మహిళల పట్ల దాడి కానివ్వండి, ఈ ఏదైతే మేకప్ ఉందో ఇంత చేయవలసినటువంటి ఆ సబ్జెక్టే కాదండి. అదొక చిన్న విషయం, ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటి ఒక విమర్శన, అది అంతే తప్ప రాష్ట్రంలో ఉన్న మహిళలకు కించపరిచే వ్యాఖ్యలు ఆ రోజు గుడివాడ అమర్నాథ్ గారు చేయలేదని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ రోజు ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా, ఏ తప్పు చేయని, ఏ అసభ్యకరమైన పదజాలం వాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారిని మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి ఇక్కడికి పిలిపించడం జరిగింది. అయితే సరిగ్గా 6 రోజుల క్రితం మీరు చూసుకుంటే జెడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లా హారిక గారు కావచ్చు, ఎక్స్ మేయర్ గా ఉన్న భాగ్యలక్ష్మి గారు కావచ్చు, ఆ రోజు నేను, నాతో పాటు ఇంకొంతమంది మహిళా నేతలు కలిసి 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. 1 కాదు 2 కాదు 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మన పేపర్ లీకేజ్ లోకేష్ గారి మీద, బండారు సత్యనారాయణ గారి మీద, గాలి భానుప్రకాష్ గారి మీద, అయ్యన్న పాత్రుడు గారి మీద, చింతమనేని గారి మీద, ఇలా 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మరి వారిలో ఏ ఒక్కరినైనా పిలిపించి మాట్లాడారా? ఇలా రిప్రజెంటేషన్స్ విత్ ప్రూఫ్, పెన్ డ్రైవ్ లో ప్రూఫ్ వీడియోస్ పెట్టి మరీ మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజు ఎలాగో శైలజ గారు లేరు ఇక్కడ. అట్లీస్ట్ ఆవిడకి విషయం అయితే తెలిసి ఉంటుంది కదా, కనీసం ఒక్కసారన్నా పిలిచి మాట్లాడారా? అలా మాట్లాడలేదు. గాని ఈ రోజు ఏ తప్పు చేయని మా మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారిని మాత్రం నోటీసులు ఇచ్చి ఇక్కడికి పిలిపించారు. అంటే మీ మహిళా కమిషన్ మీకు నచ్చినట్టుగా పనిచేస్తుందన్నమాట. పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి. ఇవాళ నిజంగా అమర్నాథ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్ని 2 సంవత్సరాల కాలంలో అసలు ఉమెన్ కమిషన్ అనేది ఇక్కడ ఉందని ఎవరికైనా తెలుసా? ఎవ్వరికీ తెలియదు. సో ఇవాళ నేను ఉమెన్ కమిషన్ ని అడుగుతున్నాను. 14 సంవత్సరాల మైనర్ బాలికను మార్చి రేప్ చేసినప్పుడు ఎక్కడుంది ఉమెన్ కమిషన్? నో ఉమెన్ కమిషన్. ఒక చిన్న బిడ్డని రేప్ చేసినప్పుడు ఉమెన్ కమిషన్ ఎక్కడుంది? ఉమెన్ కమిషన్ లేదు. ఒక మైనర్ బాలికని రేప్ చేసి కత్తితో కోసిన రోజు ఎక్కడుంది? లేదు. ఒక దళిత మహిళని రోడ్డు మీద తీసుకొని వచ్చి కొట్టిన రోజు ఉమెన్ కమిషన్ ఎక్కడికి వెళ్ళింది? లేదు. ఇదే హోంమంత్రి అనిత గారు మీ అమ్మ అంటే విజయమ్మని విజయమ్మ అంటారు, భారతమ్మను భారతమ్మ అంటే మీ అమ్మ వాళ్ళ నాన్నకి ఏమవుతుందని అడిగిన రోజు ఎక్కడికి వెళ్ళిందండి ఉమెన్ కమిషన్? ఇవాళ ఇంత నిసిగ్గుగా అడ్డగోలుగా మాట్లాడినటువంటి చింతమనేని రజనీ గారి కోసం మాట్లాడారు కదా, ఏమైంది మీ మేకప్ మంత్రి అని? ఆ రోజు ఏది ఉమెన్ కమిషన్ లేదే. ఇవాళ మీరు ఎంత నిసిగ్గుగా పనిచేస్తున్నారు. ఒక మహిళ అయ్యుండి నేను అడుగుతున్నాను ఉమెన్ కమిషన్ చైర్మన్ గారిని, నా పక్కన ఉన్నటువంటి చైర్మన్ ని కారుతో గుద్ది అద్దాలు పగలగొట్టి ఒక మహిళని కూడా చూడకుండా అడ్డగోలుగా బూతులు మాట్లాడిన రోజు మీరు ఎక్కడ నిద్రపోతున్నారని అడుగుతున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోరు. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని, వాళ్ళ పిల్లల్ని, విజయమ్మని అడ్డగోలుగా మాట్లాడినటువంటి హోంమంత్రి అనిత గారికి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆమెని పిలిపించి సారీ చెప్పించకపోతే రాబో సంవత్సరంలో మా ప్రభుత్వంలో 2029లో ఇదే ఉమెన్ కమిషన్ ముందు హోంమంత్రిని మాత్రం నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా అమర్ గారు లాయర్ని కూడా లోనికి రానికున్నారంటే ఏంది మీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకసారి గమనించుకొని ఇప్పుడు లాయర్ గారు ఎందుకు ఆమెని బయటికి పంపించారనేది ఆవిడ క్లియర్ గా ఆవిడ మాటలతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వినండి.